హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఏదైతే ప్రతి నెల 11 రోజులు మనం అహింసాయుత భూమాత కోసం చేసుకుంటూ వస్తున్నామో ఈ యజ్ఞం. మరి ఇవాళ కూడా మేడం గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారి ఆధ్వర్యంలో 11 నిమిషాలు ధ్యానం చేసుకుందాము ఫ్రెండ్స్. మేడం మీరు చేయించండి. ఓ- ఓకే. హాయిగా అందరూ ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా ఆనాపానసతి ధ్యానం చేసుకుందాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మాహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ మాతాజీకి, నా గురువు స్వరూపరాణి గారికి ఆత్మ ప్రణామాలు. ఈ ధ్యాన మార్గంలోకి రావటానికి కారణమైన పద్మజాకి, దీపికకి నా కృతజ్ఞతలు. మనం ఏది చేసినా ఎప్పుడు ఏ భావంతో చేసిన కృతజ్ఞతాభావంతో చేసి మనం ఆ ధ్యానాన్ని చేస్తే మనకెంతో శక్తినిస్తుంది. కళ్ళు మూసుకోండి, హాయిగా ప్రశాంతంగా ఏ ఆలోచన వచ్చినా కట్ చేస్తూ శ్వాసనే గమనిస్తూ ప్రకృతి సహజంగా వచ్చే శ్వాసని గమనించుకుందాం మాస్టర్స్. మౌనంగానే ఒక 11 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ మౌన ధ్యానంలో మన సహస్రాలో నుండి ఎంతో శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎరుకతో గమనికతో ధ్యానం చేద్దాం.
ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరూ నెమ్మదిగా సహజ స్థితికి వచ్చేసి 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు ముందుకు తీసుకొచ్చి కళ్ళు తెరిచి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ మాతాజీకి, నా గురు స్వరూపరాణి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా చేత ఈ ధ్యానం చేయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువు గారైన పత్రిజీకిను ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. సో మరి ఇవాళ మనం 4వ రోజుకు చేరుకున్నామండి. ప్రతి నెల 11 రోజులు చేసుకుంటున్న ఈ భాగంగా అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం. సో మరి మనకి పెద్దలు కానీ, ఎవరు కానీ ఎంతసేపైనా మనకి పూజలు చేయండి, వ్రతాలు చేయండి, యజ్ఞ యాగాదులు చేయండి, ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, చేస్తాడు అని చెప్పిన వారు మరి ఈ విషయం అయితే మనకెవ్వరు చెప్పలేదు. అంటే శాకాహారాన్ని భుజించాలి, హింసను పెట్టకుండా. సో, అలాంటి విషయ జ్ఞానాన్నంతటిని కూడా అందించింది ఒక పత్రి గారే అండి. నా దృష్టిలో, నా వరకు నాకు తెలిసి కూడా ఏ మాస్టర్స్, ఏ గురువులు అంటే వాళ్ళ వరకు నేను వెళ్ళలేదు. ప్లస్ ఏ ప్రసంగాలు పెద్దగా వినలేదు కానీ, బట్ వింటుంటాం కదా! వేరే వాళ్ళ మాటల ద్వారా అయినా కానీ, సో, ఎక్కడైనా వింటున్నప్పుడైనా టీవీల ద్వారా అయినా, ఈ మాధ్యమాల ద్వారా అయినా వింటున్నప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. ప్రజల్లోకి ఇంతలాగా వచ్చి ఒక పత్రిజీయే చెప్పారు. సో, ఆయన మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తూ ఈ శాకాహారాన్ని ఎంతో మందికి ఇంకా ప్రజలకి చేరువగా తీసుకెళ్తున్న వారు పిరమిడ్ మాస్టర్స్. సో, వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశయంతో పనిచేస్తున్న వాడిని. మొట్టమొదటగా ధ్యానులుగా మారి, తరువాత శాకాహార ప్రచారకులుగా ముందుకు వెళ్తున్నారండి. దాని విశిష్టత, దాని అంతటి జ్ఞానం, ఆ విలువలు అంటే ఏదైతే నైతిక విలువల గురించి మాట్లాడుకుంటామో ఒక మానవులుగా సో, ఈ విలువలు వీటన్నిటిని తెలుసుకున్నవారు పిరమిడ్ మాస్టర్స్. సో, అందులో భాగంగానే ఈ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకుంటూ వస్తున్నాం. ఆ అవగాహనను ఇంకా ఇంకా పెంచుకుంటూ వస్తున్నాం. సో, మరి ఇలాంటి అవగాహన చర్చకు ఇవాళ వచ్చిన వారే మంజుల మేడం గారు. సో, హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు మీకు స్వాగతం మేడం. వెల్కమ్. మరి మీరు ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు? బ్రీఫ్‌గా ఒక 2 నిమిషాలు చెప్పి, మీ జీవితంలో ఈ అహింస వైపుకు మీ అడుగులు పడగా, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో, ఇలాంటి అవగాహనను మాలో కూడా మీరంతా పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ధన్యవాదాలండి. తప్పకుండా. నేను 2020లో ధ్యానంలోకొచ్చాను. అనుకోకుండా అసలకి ధ్యానం అంటే అస్సలకి తెలీదు నాకు. ఏమీ తెలీదు. పత్రిజీ గారు అని కూడా తెలీదు నాకు. అలాంటి టైంలో నేను వచ్చాను. నా ఆరోగ్య పరిస్థితి కొంచెం ఒక భయం, కోవిడ్‌లో వచ్చాను. కానీ అన్నీ తెలిసినయే అయినా సరే మనకిలా చెప్పి, ఇలా చేసింది పత్రిజీ గారి ద్వారే తెలుసుకున్నాము. ప్రతి పిరమిడ్ మాస్టర్స్ చెప్పేయి వింటూ నేను 2020లో ఎప్పుడొచ్చానో అప్పుడు నేను ధ్యానం చేసుకుంటూ, ఆ ధ్యాన మార్గంలో అవి మనం వినటమే కాదు, ఆచరించటం వల్ల ఎంతో ప్రయోజనం ఉందని తెలుసుకున్నాను. ఆచరించుకుంటూ నేను ఒక భయాన్ని పోగొట్టుకున్నాను, అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాను. మనం అహింస అంటే ఒక జంతువుని చంపి తినటమే కాదు, ఒక మనిషిని కూడా మన మాటలతో అహింస చేయకూడదు అని పత్రిజీ గారు చెప్పారు. ఎప్పుడు మౌనంగా ఉండాలి. మాట్లాడాల్సి వస్తేనే మాట్లాడాలి. సరి అయిన మాట, సరి అయిన చూపు, సరి అయిన వినికిడి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకుంటే అది ఖచ్చితంగా సాధ్యమైద్ది. అది సాధ్యం అవ్వాలి అంటే ధ్యాన సాధనలో మట్టికే అది సాధ్యమైద్ది. ఎందుకంటే మేము అనుభవించాము, ప్రత్యక్షంగా చూశాను. ఇది సత్యం. ఎప్పుడైనా సత్య మార్గంలో, ధర్మంలో నడుస్తే మన్ని అదే నడిపిస్తుంది. అందుకనే నేను అన్ని విధాలుగా ఎంతో ఆనందం ఇప్పుడు అన్నీ ఉన్నా సరే తృప్తి లేకుండా జీవించేదాన్ని. ఇప్పుడు మట్టికి అసలకి నా జీవితం నాకు ఇది ఎంత ఆనందంగానో, ఎంత తృప్తితో అసలకి నా
అంటారు కదా, లోపల నాట్యం చేస్తుంటది అని అంటగా, నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక ఇంకా ఇదే అయిపోయి, నేను ఇక్కడ లైవ్ ఒక 25 మెంబర్స్కి రోజు క్లాస్ చెప్తున్నాను. మాట్లాడటం కూడా రాకపోయేది నాకు. అలాంటిది నేను ఈ ధ్యాన సాధన వల్ల చాలా చాలా మెరుగుపడ్డాను. ప్లస్ పత్రిజీ గారిని కూడా మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. దీంట్లోకి రావడానికి ముందు ధ్యానంలోకి వచ్చాక నేను ధ్యానం చేస్తుంటే ఇన్నర్ వాయిస్లోంచి నాకు హైదరాబాద్ వెళ్ళిపోమ్మని నాకు ఇన్నర్ వాయిస్ చెప్పింది. నేను వెంటనే మా పిల్లలకి చెప్తే వెంటనే మార్చేశారు. మార్చాక ఇక్కడ కడతాల్ పిరమిడ్కి వెళ్ళాను. పత్రిజీ గారిని చూశాను. నా లైఫ్ చాలా ధన్యమైంది. నేను ఆ తపన ఉండేది, నేను చూస్తానా చూడన గురువు గారిని, దగ్గర నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేరు, ఎవరు లేరు అట్లా అనుకునేదాన్ని. మా పాప నాకు చెప్పేది, ఎప్పుడు ధైర్యం ఇచ్చేది, నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు చూపిస్తాను గురువు గారిని అని అంది. లక్కీగా ఇక్కడికి వచ్చాము మేము హైదరాబాద్కి. మా పాప యుఎస్ నుంచి వచ్చింది. నన్ను కడతాలు తీసుకెళ్ళి పిరమిడ్ చూపించి పత్రిజీ గారిని చూపించింది. ఇంకప్పటి నుంచి నా లైఫ్ ఇంకా మారింది పత్రిజీ గారిని చూసి వచ్చాక. అది చెప్పలేను అనమాట, అంత ఆనందం. అది నేను పడ్డాను కాబట్టి, ఆ ఆనందాన్ని తీసుకున్నాను కాబట్టి, అందరూ చేసి ఎందుకు తీసుకోకూడదు ఆనందాన్ని? ప్రతిదీ మనం ఆ దుఃఖాన్ని తలుచుకుంటూ మనం ఇంకా లైఫ్ని అనవసరంగా మనం ఎక్కడేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా మనం ఇది చేసుకుంటున్నాము. ఏ దుఃఖం వచ్చినా ధ్యాన సాధనలోకి వెళ్ళిపోతే అదే పరిష్కారం చూపిస్తుంది ఖచ్చితంగా. ఒక భయము ఆధ్యాత్మికంగా కానీ, ఇప్పుడు ఆధ్యాత్మికంగా అంటే డబ్బు ఉంటేనే మనకి అన్నీ అనుకుంటాము, కానీ సంపద అంటే ఈ ప్రకృతి ఇచ్చే ప్రతిదీ సంపదే మాస్టర్స్. మనం అనుకుంటాం కదా, అబ్బా డబ్బు లేదు, డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి ఏదేం చెప్తారో అనుకుంటాం. అది కాదు, డబ్బే ఉండక్కర్లేదు ధ్యాన సాధనకి. ధ్యాన సాధన చేసుకుంటూ వెళ్తే మనకి ఏది కావాలో అది ప్రకృతి అందిస్తుంది అనేది నేను ఈ ధ్యానంలోకి వచ్చాక తెలుసుకోగలిగాను. ఎందుకంటే డబ్బు ఉన్నా సరే మనం కొన్ని తీసుకోలేము, కొన్ని అనుభవించలేము. ఆనందం ఏదైనా కొనుక్కుంటే అప్పటి వరకే ఉంటుంది ఆనందం. కానీ ఈ ధ్యాన సాధన చేసి ఎప్పుడైతే మనం ఆనందం, అదే పరమానందం, ఎప్పుడైతే ఆ పరమానందాన్ని పొందుతామో అదే స్థితి. అప్పుడే ఆ బ్రహ్మ, ఆ పరమాత్ముడు మన హృదయంలో ఉన్నడని మనం ఆ స్థితికి రాగలుగుతాము. అందుకే మనం ఎప్పుడు ఎవరిని ఏమీ అనకుండా మనలో మనం మాట్లాడుకుంటూ మనం చేసేది కరెక్టా కాదని ఒక సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మనం ఏంటంటే పుట్టిన కాడి నుంచి పెరిగింది ఏంటి, ఈ మాయాలోకంలో. మనకి మన పెద్దలు నేర్పిన దాన్ని బట్టే పెరుగుతాము. కానీ ఈ ధ్యానంలోకి వచ్చే ఇంకా ఎన్నో క్రమశిక్షణలు ఉన్నాయి. నేనేమిటి, మా నాన్నగారు ఏంటి, ఒక హిందీ పండితుడు. ఆయన ఏం చెప్పేవారు ఎప్పుడు మాకు చిన్నప్పుడు, పరాయి సొమ్ముకి ఆశపడకూడదు, ఉన్న దాంట్లో తృప్తి పడాలనేవారు. అప్పట్లో మాకు ఓకే, వేరే వాళ్ళ సొమ్ము తీసుకోకూడదు అనేది మాకు తెలుసు అంతే. తర్వాత ఏమనేవారంటే, ఎంత ప్రాణం మీదకి వచ్చినా అబద్ధం ఆడొద్దు అని చెప్పేవారు. మా మా ఫాదరు ఇది నేర్పారు మాకు. మేము కూడా మాకు తెలిసి తెలియక మా పిల్లలకి అయ్యే నేర్పాము. కానీ అది ఇప్పుడు ఎంత ఉపయోగపడిందంటే, మనం అబద్ధం ఆడకుండా ఉండి, నాకు లేదు కదా, వేరే వాళ్ళు వచ్చేస్తే బాగు అంటే అవి రావు మాస్టర్స్ మనకి. మనం చేసిన కర్మలు, మనం ఇది ఏదైతే ఉందో అదే మనకి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అందుకని మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీద పడి, వాళ్ళకి ఎంత ఆస్తి, వాళ్ళు అన్ని పాపాలు చేస్తున్నా, అంత ఆస్తి ఉంది, అంత డబ్బులు ఉన్నాయని మనం ఏం చేస్తున్నాం, మన కాలాన్ని వృధా చేసుకుంటూ మన విలువల్ని మనం కనుక్కోలేకపోతున్నాము. అందుకనే మనం ఏం చేయాలంటే, ఈ ధ్యాన సాధనని కొనసాగించుకుంటూ మనం ముందుకు ఒక్క అడుగేస్తే ఆ భూమాత, ప్రకృతి, విశ్వం, నేనే చేశాను నేనే అనుకుంటాము. కాదు, మన పక్క నుండి విశ్వం నడిపిస్తుంది. ఎప్పుడైతే భూమిని రక్షించడం వల్ల మనం చాలా లాభాలు ఉన్నాయి. ఏమిటంటే మనకి స్వచ్ఛమైన గాలి, నీరు ఎంత లభిస్తున్నాయి. ఆ పర్యావరణ సమతుల్యత కాపాడుకోవడం కోసం మనం ఇవన్నీ చేస్తూ ఉండాలి. మనం నేను ఒక్కదాన్ని చేస్తే అవుతుందా అని అనుకోవద్దు. ఎవరికి వాళ్ళు చేస్తూ, మనకి పత్రిజీ గారు ఎంత మంచి
ఈ ఆధ్యాత్మికతలోకి దిగటానికి ఒక ఏజ్లో ఉన్నప్పుడంటే మనం ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్తాం. కానీ ఒక ఏజ్ అయిపోయాక కూడా ఏం చేయాలో తెలియక పిచ్చి ఆలోచనలతో ఉంటుంటాము. కానీ మనకి ఎంత చక్కటి అవకాశం అందించారు పత్రిజీ గారు. శ్వాసను పట్టుకొని ఆ శ్వాస ద్వారా ఎన్ని అనుభవాలు పొందొచ్చు, ఎంత ఆనందాన్ని పొందొచ్చు, సేవాభావంలో ఉండొచ్చు, ప్రేమ భావంలో. మనం అహింస అంటే ఒక జంతువుని చంపి తినేయటమే కాకుండా మనిషిని కూడా మాటలతోటి, చూపులతోటి ఇలా హింసించకుండా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ భూమాత, ప్రకృతి ఎంతో సంతోషిస్తుంది. ఎప్పుడు మనం కలుషితంతో ఉండి ద్వేషంతో ఉంటే అవే అందించుకుంటూ మనకి అనేకమైన రోగాలు, ఈ భూమికి మనం ఎంత ఇస్తున్నాం, మనం ఏం చేస్తున్నాము అనేది తెలుసుకోకుండా మనం పుట్టాము, పెరుగుతున్నాము, ఈ భూమి ఉండాల్సింది ఉన్నది అని మనం అనుకుంటుంటాము. అది కాదు మాస్టర్స్. అయిపోయిందేది గతం గతః. మనకి అందించిన దాన్ని ఎప్పుడైతే ఈ కర్మ బంధంలో ఉంచి మనం ఈ అహింసలో ఉంచి మనం బయటికి వస్తామో అప్పుడే అసలైన నిజమైన జీవితం, ఆరోగ్యమైన జీవితం. ఇప్పుడు మనం ఆరోగ్యమైన జీవితం ఏం గడుపుతున్నారు అందరూ? చుట్టూ 4 గోడల మధ్యలో ఉండి ఏసీలు వేసుకొని అదే గాలి పీలుస్తున్నాం. కానీ ఎన్ని చెట్లు ఎంత నరికేసేసి ఎక్కడ వృక్ష సంపద లేకుండా చేస్తున్నారు. ఎన్నెన్ని అపార్ట్మెంట్స్ ఇది చేస్తున్నారు వృక్షాలని ఇది చేసి. కానీ ఆ వృక్షాలు ఉండటం వల్లే మనకి ఆ ప్రకృతి సహజంగా వచ్చి ఆ స్వచ్ఛమైన ఆ శ్వాస మన లోపలికి వెళ్ళి మన లోపలంతా ఎంత శుద్ధి చేస్తుంది అనేది మనం మానవ జాతి ఆలోచించట్లేదు. ఇప్పుడు వెనక సీతాయనం బుక్లో కూడా ఏముంది, సీతామాత ఏమంటది, కలప కోసం అప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక వృక్షాన్ని నరికి తీసుకురావాలంటే 2 వృక్షాలు నాటి ఒక వృక్షం తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోండి అని చెప్పేది. అలాగే ఇప్పుడు చెయ్యట్లేదు. ఎక్కడ ఉన్నా దాన్ని మనం తప్పించుకుంటూ ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటూ వృక్ష సంపదనంతా మనం మన చేతులతో నశింపజేస్తున్నాము. అందుకే ప్రకృతి ఎన్ని రకాలుగా మనకి ఎన్ని బాధలు పెడుతుంది అని ప్రకృతి ఇలా చేస్తుంది అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రకృతికి మనం ఏమిస్తున్నాము అనేది మనం ఆలోచించకుండా డబ్బుతోటే అయిపోతుంది అని చేశారు. కానీ మనకి పత్రిజీ గారు ఎన్నో అందించిన దాన్ని, ఆ మార్పుల్ని నివారిస్తే మనకి వైద్యముకి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ప్రకృతిని ఎప్పుడు కాపాడుకుంటామో ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మంచిగా గాంధీ మార్గంలో నడుస్తుంటాము. అహింసాయుత భూమిత ఈ సాక్షాత్కారం ఎంత అంటే అంత బాగుంటుంది. ఏదైనా మనం పూర్తిగా తెలుసుకొని అది అర్థం చేసుకొని అప్పుడే దాని అవగాహన ఏర్పడుతుంది. ఏదో కూర్చున్నాము, ధ్యానం చేశాము, అయిపోయింది, ఈ ధ్యానానికి నాకు తగ్గ ఫలితం వస్తే చాలు అని కాకుండా ప్రతి దాంట్లో అర్థాన్ని కనుక్కొని భక్తి శ్రద్ధలతో చేస్తే దానికి ఎంతో మనకి అవగాహన వస్తుంది. ఆ అవగాహన వల్ల మనం తెలుసుకున్నదే కాకుండా ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మనం పంచుగలుగుతామో అప్పుడు అందరూ ఖచ్చితంగా, ఇప్పుడు 10 మందికి చెప్తే ఒక్కళ్ళైనా మారుతారు కదా, 100 మందికి చెప్తే 10 మంది మారుతారు. అలాగా పత్రిజీ గారు ఒక్కళ్ళకే చెప్పేవారు ఫస్ట్ అంట. ఎంతమంది మారాము? అలాగ మనం నేర్చుకుంది, మనం పొందిన ఆనందం అందరికీ చెప్పటం వల్ల వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని పొంది
అది ఒక లింక్ లాగా సాగిపోయి ఈ ప్రపంచమంతా వ్యాపించి సస్యశ్యామలంగా ఈ భూమి ఎంతో మనకి ఆనందాన్ని ఇస్తుంటది. అలాగే మాస్టర్స్ ప్రతిదీ మన చేతిలోనే ఉంది. మనం అనుకుంటాం మన చేతిలో ఏదీ లేదు అని. మనము ఎలా డిజైన్ చేసుకొనొచ్చామో అలాగ మనం నడుస్తూ ఉండాలి. మనం మార్చుకుంటూ ఉండాలి. మార్పులొస్తుంటాయి ప్రతి ఒక్కళ్ళకి. దృఢమైన బుద్ధి అనే జీవితంలో మనం అలవర్చుకొని ఆ సుగుణాల్లో ఒకటిగా ఉండాలి. అప్పుడు ఒక దృఢ నిశ్చయం అనేది వస్తుంది ముందు. ఎప్పుడైతే అలా ఉన్నామో అప్పుడు మన అంతరంగంలో పరిపక్వత ప్రారంభమవుతుంది. ఎంతకాలం అలా ఉండగలమో అన్నది మనం ఈ ప్రకృతికి వదిలేస్తాం. ఆ ప్రకృతి చూసుకుంటది. కానీ మనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి. లేచిన దగ్గర నుంచి తిన్నామా, పడుకున్నామా అని కాకుండా ఏంటి జీవితం? ఈ ప్రకృతి, ఈ భూమాత వల్ల ఈ ప్రపంచం అంతా ఎలా నడుస్తుంది? ఒక్క డబ్బు మీదే నడుస్తుందని కొంతమంది అవివేకంతో ఉంటారు. కానీ ఈ ధ్యాన సాధనలోకొచ్చాక డబ్బే జీవితం కాదు అనేది అర్థమవుతుంది మాస్టర్స్. ప్రతిదీ మనకి అర్థం తెలుసుకోవాలంటే ధ్యానం చేస్తేనే, ప్రతి బుక్కు చదివితేనే మనకి దాని అర్థం తెలుసుకుంటాము. ప్రతి బుక్ అంటే డిగ్రీలు ఇట్లా అవి కాదు. పత్రిజీ గారు ఎన్నో బుక్స్ అందించారు. వాళ్ళ జీవిత గాథలు, మహానుభావుల జీవితాలు గాథలు చదివితే మనకి అన్నీ అర్థమవుతుంటాయి. చదువు రాదు అనుకుంటే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవటం ఎంతో గొప్ప మాస్టర్స్. పుస్తకాలు చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అవడం అది వేరు. ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రతి మాస్టర్ చెప్పేది వింటూ అందులో ఏం తీసుకున్నాం మనం? నిజమే కదా, నేను ఎప్పుడైనా భూమాతను, ఈ గోమాతను, ఈ విశ్వాన్ని ఎప్పుడైనా పరిశీలించుకున్నానా అనేది మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకే అర్థమవుతుంది మాస్టర్స్. అది ఎప్పుడు అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు నిదానంగా ఎంత సహనం అవసరం, అప్పుడే భక్తి విశ్వాసం కలిగి ఎంతో మనం బలహీనంగా ఉన్నవాళ్ళం ఆ ఆధ్యాత్మికతో ఒక శక్తిగా మారగలుగుతాం. ఇప్పుడు ద్వాపర యుగంలో భూలోకంలో దుష్టుల సంఖ్య విపరీతంగా పెరుగుద్ది. ఆ దుర్మార్గుల అరాచకారాన్నే, ఆ భారాన్ని మోయలేక భూదేవి తల్లి విలవిల ఆడిపోతుంది. అప్పుడు దేవతల సహాయంతో ఆశించి భూదేవి రూపంలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు భూమి భారాన్ని తగ్గించే శక్తి ఒక్క మహావిష్ణువుకే ఉంది అని గోపర యుగంలో భూదేవిని దేవతను తన వెంట రమ్మని అలా పాలకడలికి వెళ్తాడు. ఇప్పుడు మనం పత్రిజీ గారు మన చేతుల్లోనే ఉంది, అందరం మనం సామూహికంగా ధ్యానం చేసి అందరూ శాకాహారులుగా మారి ఎప్పుడైతే ఈ భూమాతను, ఈ ప్రకృతిని రక్షిస్తామో అది మన చేతుల్లోనే ఉందని అప్పుడు దేవతలు చెప్తే ఇప్పుడు మనకి పత్రిజీ గారు అందించారు. అందుకే ఇప్పుడు మన అందరిలో దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు భూమాతను, ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి మాస్టర్స్. అప్పుడు ఆ దేవతలు తన వెంట రమ్మని పాలకడలికి వెళ్తాడు. అక్కడ ఆదిశేషుడిపై పవళించిన ఆ మహావిష్ణువు భూదేవి బాధలను బ్రహ్మదేవుడు దేవతలకు వినిపించి
భూభారం తగ్గించమని, అనుగ్రహించమని ప్రార్థిస్తారు. చూడండి మాస్టర్స్, అప్పుడు దేవతల కాలంలో కూడా తప్పలేదు. కానీ అప్పుడు వాళ్ళు చేసిన కృషికి ఆ మహానుభావులు ఎంతో యజ్ఞాలు చేయటం కాకుండా తపస్సులు అంటే ధ్యానం చేసి అన్నీ సిద్ధించుకున్నారు. ఇప్పుడు మనం ఆ పత్రిజీ గారు అందించిన ధ్యాన సాధన చేసి మనం ఇప్పుడు ఆ భూమాతను, ప్రకృతిని ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండేలాగా మనం చేసుకోవచ్చు మాస్టర్స్. అప్పుడు అలాగా ఆ భూదేవి బాధలు బ్రహ్మదేవుడు దేవతలో వివరిస్తారనమాట. ఆ భారం తగ్గించమని, అనుగ్రహించమని ప్రార్థిస్తారు. అప్పుడే ప్రార్థించే వరకల్లా అందరూ కలిసి సామూహికంగా అప్పుడు ఆ ఋషులందరూ ధ్యానం చేస్తారు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ భూదేవి భయపడకుండా ఒక గోరూపంలో వచ్చి ప్రార్థన చేసిన నీకు గోవులు కాసే గోవులనిగా అవతరించి నీ బాధలు తీర్చి ధర్మరక్ష చేస్తాను అని వాగ్దానం చేస్తాడు. ఆ విధంగా మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించి కంసుని, శిశుపాలుని, దంతవక్తుణ్ణి, జరాసంధుణ్ణి, కౌరవులను, నరకాసులను మొదలైన అనేక మంది దుష్టుల్ని సంహరించాడు. దుష్టులంటే ఎవరో కాదు మాస్టర్స్, ఇప్పుడు ఈ భూమాతకు, ఈ ప్రకృతికి హాని కలిగించే వాళ్ళందరూ దుష్టులు. అప్పుడేమో రాక్షసులు అంటే వేరే విధంగా ఏముండరు. అప్పుడు ఆ యుగంలో అది మనిషి రూపంలో అట్లా ఉన్నవాళ్లే. ఇప్పుడు మనం మనిషి రూపంలో మనం ఇట్లా దగ్ధం చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఈ సాధనని చేసి మనం దేవతా రూపంగా, ఆ పరమాత్ముడి రూపంగా మనం మారగలగాలి. అప్పుడు ఆ భూమి భారాన్ని తగ్గించి వైకుంఠానికి వెళ్తాడనమాట. ఇప్పుడు మనకి పత్రిజీ గారు ఏం చేశారు, మనకి ఎలాగ రక్షించాలి, ఎలా శాకాహారిగా మారాలి, ఈ భూమాతను, ఈ విశ్వాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎంత చక్కగా చెప్పి ఆయన వైకుంఠానికి ఎలా వెళ్ళారు. అలాగే శ్రీకృష్ణుడు తన అవతారం దాలించి వెళ్ళినంతనే భూలోకం ద్వాపరాయుగం గతించి కలియుగం ఆరంభమైంది. అందుకే ప్రభావంతో అది దుర్మార్గుల అధికమయ్యాయి. ద్వాపర యుగంలో కన్నా కలియుగంలో దుర్మార్గులు ఎక్కువయ్యారు. అది చూసి ఆ మహావిష్ణువు మహాలక్ష్మితో ఇలా అంటాడు, దేవి, భూమి మీద దుర్మార్గుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఇప్పుడు మరల అవతారం దాల్చి ఆ దుర్మార్గాన్ని ఏం చేయాలి, మొత్తంగా అణిచివేసి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఇక్కడ కలియుగంలో మనం అంతా ఏం చేస్తున్నాం, అంతా దుర్మార్గమే చేస్తున్నాం. నేను బాగానే ఉన్నాను అని మనం ఒక్కళ్ళం అనుకుంటే కాదు, అందరూ అనుకోవాలి. నేనేం దుర్మార్గం చెయ్యట్లేదు అనుకుంటాం, తెలియకుండానే కొన్ని చేస్తుంటాం మాస్టర్స్. అది దుర్మార్గమే. అందుకే మనం అప్పుడు ఆ మహాలక్ష్మి ఏమందంటే, స్వామి మీరు అవతారం దాల్చి దృష్టులను నిర్మూలిస్తే భూలోకంలో 80% ప్రజలను నిర్మూలించాల్సి ఉంటుంది. అది ఆలోచించండి. ఈ కార్యాన్ని మీకు బదులుగా ఆ బాధ్యతను ఆదిశేషుకి అప్పగిస్తాము అని సలహా ఇస్తుంది మహాలక్ష్మి. ఆ ఆదిశేషు మాత్రం వెళ్ళి భూలోకంలో దుర్జన నిర్మూలన చేసి భూభారం తగ్గించమని అడిగాడు ఆ మహావిష్ణువు. అందుకే పత్రిజీ గారు మనకి ఆ నారాయణలా వచ్చి అందరికీ ఎలా ఆ దుర్మార్గాన్ని ఎలా నశింపజేసుకోవాలో మనకి వివరించారు. అది మనం ఒక పరమాత్ముడు మనకి అందించిన వరంలాగా మనం ఎప్పుడూ అది చేస్తూ ఉంటే మనం ఎప్పుడు ఆయన చెప్పినట్టు సత్యం ధర్మంలో మనం నిలుస్తాము. ఆ విశ్వాన్ని, ఆ భూమాతని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాం, శాకాహారులుగా జీవించగలుగుతాం. అందుకే అప్పుడు మహాలక్ష్మి ఏమంది, స్వామి
దుష్టులు పెరగటం భూమికి భారం, కానీ సజ్జనులు భూమికి భారం కాదు కదా. అందుకే ఆ కృష్ణావతారంలో దుష్టులను మాత్రమే సంహరించి భూదేవి భారం తగ్గించారు. మాస్టర్స్, మనం ఇప్పుడు అనుకుంటాం మనం చేస్తే భారం తగ్గుద్దా అని. ఖచ్చితంగా తగ్గుద్ది. అందరం సజ్జనులుగా మారతాము. ఇప్పుడు తెలియక ముందు, మనకు తెలియనప్పుడు ఎన్నో చేస్తుంటాం కదా. ఇప్పుడు పత్రిజీ గారు ఒక యాగంలాగా చేపించారు. అందరం ఒక సజ్జనులాగా మారుతున్నాం. ఆ మారినప్పుడు ఈ అప్పుడు కృష్ణావతారంలో ఎలాగ దుష్టులను ఇది చేశామో ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఓకే, ఇలా జీవించటం వల్ల ఇంత ఆనందం ఉందని అందరూ మారటానికి సిద్ధమయ్యే ఈ ధ్యాన సాధనకు వస్తున్నారు మాస్టర్స్. అందుకే ఈ మనం లోకానికి ఉపదేశాలను బోధించి మనం పొందిన ఆనందాన్ని బోధిస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్క 10 సార్లు విన్నారనుకోండి, ఒకసారి చేసి చూస్తే ఏమైద్ది అనేది వస్తుంది. అందుకే బోధించిందే బోధించామని కాకుండా చెప్పిందే ఎవరైనా అనుకోండి. ఇప్పుడు నన్ను ఎన్నో మంది అన్నారు, ఏమికేం పని పాటు లేదట్టుంది, ఇంకా పొద్దాక మెడిటేషన్ గురించే చెప్పుద్ది ఇదే అని అనేవాళ్ళు అంటున్నారు. కానీ అన్నోళ్ళే వచ్చారు మాస్టర్స్. నిజంగా అన్నారు, ఈమెకేమీ పని లేదు, పిల్లలు అక్కడ ఉన్నారు, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నేం చెప్పుద్దిలే అన్నారు. అన్న వాళ్ళు కూడా ధ్యానంలోకి దిగారు మాస్టర్స్. నాకెంత ఆనందం అనిపిస్తుంది అనమాట. నేను అన్నందుకు ఎప్పుడు బాధపడలేదు. సరే, నాది నేను చేసుకోవాలి. తెలుసో తెలియకో ఎన్ని జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ తప్పకుండా చేసే ఉంటాను పాపాలు. ఆ పాపానికి మనకి ఇప్పుడు మళ్ళీ మోసపోకుండా పత్రిజీ గారి ద్వారా, ఈ సీనియర్స్ మాస్టర్స్ ద్వారా మనకి ఎన్నో తెలుస్తున్నాయి. ఇన్నాళ్ళు జరిపిన జీవితం వేరు. మళ్ళీ నేను ఈ 2020లో నేను వచ్చాను, మళ్ళీ నా జన్మ ఎత్తాను అనుకునే నేను స్టార్ట్ చేసుకున్నాను మాస్టర్స్. ఆధ్యాత్మికంగా ఎదగటం ఎంత ఆనందం ఉందో నేను అనుభవిస్తున్నాను. చాలా చాలా ఆనందాన్ని అనిపిస్తున్నాను మాస్టర్స్, అని మాటలతో కూడా చెప్పలేను. అంత బ్రహ్మానందంలో ఉంటున్నాను నేను. ప్రతిదీ నేను ఈ ధ్యానం చేయటం వల్ల కూడా నేను సడన్గా ఏదైనా అనుకుంటే కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది. కోరిక కాదు. ఇప్పుడు కోరుకోవచ్చు, కానీ అది తీరని కోరికలు కోరుకుంటే అది మనం ఎన్ని చేసినా అవదు. ఎందుకంటే ఆ కోరికల మీదే మన ధ్యాస ఉంటుంది. నేను ఏది ఇస్తే అది తీసుకుంటాను. నేను రోజు ఆ విశ్వానికి చెప్పుకుంటున్నాను, నువ్విచ్చే సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రేమ, కరుణ, ఆనందం అన్నీ నువ్వు ఇవ్వటానికి రెడీగా ఉన్నావు కాబట్టి నేను తీసుకోవటానికి అంగీకరిస్తున్నాను. ఎస్ 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 అని నేను రోజు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. ఎందుకంటే ఆ విశ్వం ఇవ్వటానికి మనకి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. కానీ మనం ఆ ప్రాణశక్తిని కూడా తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే సరికాని ఆలోచనలు మనలో నిండిపోయి ఉండి ఆ ప్రాణశక్తి వెళ్ళే మార్గం లేక చూడరాని చూపులు, వినరాని మాటలు, చెవులు, అనరాని మాటలు, వీటన్నిటితో మనం ఆ విశ్వం ఇచ్చేది తీసుకోలేక మనం ఇందులోనే కుళ్ళి కుషించిపోతున్నాము. ఆ ధ్యాన సాధనలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం సరి అయిన ఆలోచనలతో అప్పుడు ఈ భూలోకంలో అవతరించి సకల వేద ధర్మంతో మనం ఎప్పుడు ధర్మనీతిని పాటిస్తూ పామరులకు కూడా అర్థమయ్యేలాగా ఉపదేశించుకుంటూ అనేక మంది సజ్జనులుగాను మార్చగలుగుతాం మాస్టర్స్. అందుకే భూమికి కొంత భారం తగ్గించగలుగుతాము. ఖచ్చితంగా మాస్టర్స్ చేసి చూడాలి. నేను చెప్తే వాళ్ళు మారో చేస్తే చేయరో, వాళ్ళు మీరు తినకండి, మీరు ఉండకండి, మీరు అబద్ధం ఆడకండి, సత్యంలో ఉండండి, ధర్మంలో ఉండంటే వాళ్ళు ఏం చేస్తారని మనం ముందు డిసప్పాయింట్ కాకుండా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే సరైన అవగాహనతో మనం బోధిస్తే
ఖచ్చితంగా అందరూ సజ్జనులాగా మారుతారు. అలాగే ఆ మహావిష్ణువు ఆదిశేషు వంటి తన భక్తదాసుల ద్వారా భూభారాన్ని ఎలా తగ్గిస్తూ భూమిని కాపాడుతున్నారో ఆ నారాయణుడు అని మహీధరహ అని పిలువబడుతున్నాడు. ఇప్పుడు మనం పత్రిజీ గారిని ఎంత నారాయణుడే ఆయన ఇంతమందికి ఇంత బోధించడం అంటే ఎంత నిజంగా అసలుకి ఒక్కోసారి అనిపిస్తుంది భగవంతుడు మన దగ్గరికి వచ్చినా కూడా మనం పట్టించుకోలేదు అని మనకి అనిపిస్తుంది. భగవంతుడు అంటే మనం ఫోటోలలో చూసినట్టుగా దిగొచ్చి మన ముందు అట్లా చెప్పరు కదా. ఒక మానవ రూపంలో ఆ నారాయణుడే వచ్చి మనందరికీ ఎట్లా శక్తిని తీసుకోవాలి, ఎట్లా ఈ భూమిని కాపాడుకోవాలి, ఎట్లా శాకాహారులుగా మారాలి అనేది మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ మనం ఎప్పుడు ఆ కర్మలలో కలిసిపోయి మనం ఆ హింస అనుభవించుకుంటూ ఈ మహాకారణమైన శరీరమే అని అనుకుంటూ ఇప్పుడు ఇది తెలుసుకున్నాక ఆ పరివర్తన తీవ్రతను గుర్తించుకొని సంతృప్తి చెందుతున్నామో అప్పుడే మరుక్షణమే మన కర్మ దగ్ధమైంది మాస్టర్స్. అందుకే మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి క్షమాపణ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మన చేత బాధించబడ్డ ప్రాణికి దేనికైనా క్షమాపణ చెప్పటం వల్ల మనకేమీ ఇది కాదు. అందుకే మనం ఫస్ట్ ఏం చేయాలంటే అహంకారాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎప్పుడైతే మనలో అహంకారం వచ్చిందంటే ఏ మనిషిని మనం ఒక మనిషిలాగా చూడం. అహంకారాన్ని ముందు మనం దగ్ధం చేసుకుంటే ప్రతిదానికి మనం ఏమవుతుంది, ఎవరికైనా క్షమాపణ చెప్పడం తప్పులేదు కదా అని మనకి వస్తుంది. అందుకే మనం క్షమాపణ ఏ ప్రాణికైనా ఎన్నో జన్మలు ఎత్తే ఉంటాము. ఏ జన్మలో ఏం చేశాము, ఎప్పుడు ఏం చేశాము ఇవన్నీ మనకు తెలియదు కదా. ఇప్పుడు నడుస్తున్న వర్తమానంలో బతకకుండా గతంలో మనం తప్పులు చేసినవి గుర్తుండవు మాస్టర్స్ ఎవరికైనా. అందుకే తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల్ని మనం ఈ కర్మల ద్వారా దగ్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క మనిషికి ధ్యానం చేపించిన మనం నేర్పించిన నిజంగా ఎంతో నేను కాదు నా ఆత్మ ద్వారా, నా ఆత్మ ఎంత చైతన్యానికి వెళ్ళింది, నా ఆత్మ ద్వారా ఇంకోటి సమస్త ప్రాణికోటిని ప్రేమించటం మనం అప్పుడే ఆ మహాకారణ శరీరం మనకుంది, మనం దీన్ని చూసుకొని ఎంతో విర్రవీగుతుంటాము. కాదు మాస్టర్, శరీరం కాదు, మన ఆత్మ చైతన్యం ఎంత పెరిగింది, మనం ఎంతవరకు మన గుణాలని దగ్ధం చేసుకుంటూ వస్తున్నాము, మంచి గుణం ఏది, అజ్ఞానంలో ఉన్నామా, హింసకు గురై ఈ అనుభవాలు పాఠాలు నేర్పుతుంటాయి. ఆ పాఠం నేర్చుకునే అవకాశం కోల్పోయామా, ఈ మహాకారణ శరీరానికి మనమే సమాధానం చెప్పుకోవాలి మాస్టర్స్. అక్కడ మన జీవితంలో ఏదో ఒక అనుబంధంగా ఆహ్వానించి మన బాధము అనుభవించాల్సి ఉంటుంది. ఎంత అంటే ఈ శరీరం సంతృప్తి చెందినంత వరకు ఆ కర్మను అనుభవించాల్సిందే. అందుకే మనం క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటే కొంచెంలో కొంచెం దగ్ధమై ఆ ప్రాణి క్షమిస్తుంటది అన్నమాట. అలాగని మనం కావాలని చేసి క్షమాపణ చెప్పకూడదు మాస్టర్స్. తెలుసో తెలియక చేసిన దాన్ని మనం క్షమాపణ చెప్పుకోవాలి. ఎన్నో మనం ధ్యానం చేశామనుకోండి, మన సంఘటనలు మనమే గమనించుకోవచ్చు. గత జన్మలో మనం ఎవరిని ఏం బాధ పెట్టామా ఈ ధ్యానంలో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఇవన్నీ పాటించుకుంటూ ఉంటాం కాబట్టి మనకి అన్నీ తెలిసిపోతుంటాయి. అప్పుడు ఈ జన్మలో మన శరీరంపై మనం ఏం మార్పు తీసుకొచ్చుకున్నాము అనేది కూడా మనం తెలుసుకుంటూ, మనం ఒకళ్ళ చేతిలో విధి చేతిలో కీలు బొమ్మలం మనం అనుకుంటాము.
నిజానికి విధి కాదు. ఈ మహాకారణ శరీరం మన వల్ల దాష్టికానికి గురి అయిన ఈ మహాకారణ శరీరమే. అందుకే కర్మ మనం ఎప్పుడు ఏ సమస్యనైనా ఆర్థికపరమైన కూడా ఈ కర్మలో భాగమే. మనం ఏ జన్మలో ఏది చేసిన దానికి ప్రతిదానికి ఈ కర్మలో భాగమే. అది పోవాలంటే మనం ధ్యానాన్ని చేసే సాధించుకోగలుగుతాము. ఏ ప్రాణిని కష్టపెట్టకుండా అహింసా మార్గంలో ఉండకుండా మనం అనుభవిస్తున్న ఈ జీవితాన్ని చక్కగా పాల్గొంటూ ధ్యాన మార్గంలో ఉంటే అప్పుడు మనం సత్యంలోనే బతకగలుగుతాము. జీవహింస చెయ్యం, ధర్మంగా ఉండగలుగుతాము. అది నేర్చుకోవాలి మాస్టర్స్. విశ్వాసం అంటే ఒక గంటో 2 గంటలో కాదు ఉండవలసింది. ఎప్పుడైతే సహనం ఉంటేనే ఆ పరమాత్ముడు మనలోనే ఉన్నాడు అని ఆ గ్రహం లభిస్తుందో అప్పుడే మనం నిజంగా ఈ జీవితానికి, ఈ ఆధ్యాత్మిక జీవితానికి సహనం ఎంత అవసరమో అని మనకి అర్థమవుతుంది మాస్టర్స్. ప్రతి ఆలోచన, ప్రతిదీ మనం కాపాడుకుంటూ మాట్లాడేటప్పుడు ఒక్కసారి నీకు నువ్వు లోపల మాట్లాడుకొని మనం బయటికి మాట్లాడాలి. అంత జాగ్రత్తలో ఉండాలి. ప్రతిదీ అంత జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మ ప్రయాణం రేపు అసలు ఆత్మ శరీరం నుంచి ఎందుకు బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని మనకి ప్రతిదానికి సందేహం కలగవచ్చు. కానీ ఒకే సమయంలో 2 చోట్ల ఉండగలిగే బాగుంటుంది. ఎన్నోసార్లు మనం అనుకుంటాము, అబ్బా ఆ టైంలో అక్కడ నేను ఉంటే బాగుండు అట్లా అనుకుంటాం కదా. కానీ మనం అలా 2 చోట్ల ఉంటాము అన్న విషయం మనకు తెలీదు. కానీ ధ్యానం చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి ఎప్పుడైనా చాలా ప్రియమైన వారికి ఆరోగ్యం బాగలేనప్పుడు మనం వారికి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ మన ఆత్మ వారి అప్పుడప్పుడు సందర్శిస్తూనే ఉంటుంది. మనం పిల్లలు కానీ మనకి ఎవరైనా అనారోగ్యంగా, ఇప్పుడు మన పిల్లలే సపోజ్ అనారోగ్యంగా ఉన్నారనుకోండి, ఒక స్కూల్కో వాళ్ళ పని ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళారనుకోండి, ఆత్మ పదే పదే రోజంతా ఆ పిల్లవాళ్ళని సందర్శిస్తూనే ఉంటుందంట. అలాగే ప్రియమైన వారు ఎంత ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళి వస్తూ ఉంటుందన్నమాట. పరీక్షలు కానీ తన్ని తాను నిరూపించుకోవలసిన సమయం ఉన్నప్పుడు ఆత్మ వారితో ఎంతో ఉత్తేజపూర్వకమైన మాటలు చెప్తుంది. 2 వ్యక్తులు ఒకేసారి అవసరమైనప్పుడు ఒకరిని బదులు ఆత్మ సందర్శిస్తుందన్నమాట. వెళ్ళాల్సి వచ్చినప్పుడు పని ఒత్తిడి వల్ల వెళ్ళపోయినట్లయితే మీ ఆత్మ మీకు బాగా నచ్చిన ప్రదేశాలకు వెళ్ళి తక్కువ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసి కూడా వస్తుంటుంది. అందుకే మనం ప్రతిదీ ఆత్మ అని ఏదో అనుకుంటాము. మనం ప్రతిదాన్ని ఈ ప్రకృతితోటి, భూమాత సహాయం ఉంటే మనం అన్నీ చేయొచ్చు. ముందు వాటిని కాపాడుకొని, ఇప్పుడు మొక్కలు, చెట్లని, ఈ పక్షుల్ని అన్నిటినీ నశింపజేసుకుంటున్నాము. ఈ ఈ జంతువులు కూడా ఉండటం వల్ల మనుషులకి ఎంతో ఉపయోగం ఉంది మాస్టర్స్. కానీ ఆ జంతువుల్ని చంపేసి ఎన్నో గోమాతను కూడా ఎంతో చంపకు తింటున్నారు. గోమాత అంటే ఎంత ఇవన్నీ చేసేయి మనమే కాబట్టి నీచంగా ప్రవర్తించుకోకుండా ఎప్పుడు మన దోషాన్ని
అంటే మన గత జన్మ పాపాల తాలూకా వాసనలన్నీ సరిచేసుకుంటూ మనం గనక ఆ కర్మని తప్పకుండా దగ్ధం చేసుకుంటూ మన బాధలను తొలగించుకుంటూ ఉంటే అప్పుడే మనం అబ్బా ఎంత కలిసి వచ్చిందని మనం ఆనందపడతాము. అందుకే మనం అనుభవిస్తున్న లేమికి ఒక కారణం అని ఖచ్చితంగా ఏది చెప్పలేము. దాన్ని తెలుసుకొని సరి చేసుకుంటే ఉత్తమం. జాత రత్నాల్లాగా మనం వెలిగిపోతుంటాము. శక్తి లేదు అనుకుంటాము. అన్నిటికీ శక్తి ఉంటాయి. ఆ శక్తిని మనం హరించి చేస్తున్నాం. ఎక్కువ శక్తి లేదంటం లేదు. ఎక్కువ శక్తి ఎట్లా వస్తుంది? మన ధ్యాన సాధన చేస్తే ఎక్కువ శక్తి వస్తుందన్నమాట. అందుకే అనుభవించిన తర్వాత మనం చెప్పాలి. ఆ అనుభవం శక్తి, ఆ అన్న జ్ఞానం మనకి అంకురించిందనుకోండి, ఆ ప్రకృతి ఎంతో అతనికి ఎవరికైనా దారిద్ర్యం అన్న శిక్షను తొలగిస్తుంది. కృష్ణుడు ద్వారా సకల భోగాలు సమకూరాయి. ఇక్కడ కృష్ణుడు ఒక కారణం మాత్రమే. సంపదలు రావడానికి కారణం కుచేలుడు ఎలా తనకి ఇచ్చే గుణం పెంచుకోవటమే. ఇప్పుడు ప్రకృతి మనకి పత్రిజీ గారు ఇచ్చారు, కానీ ఆ ధ్యానం చేసి జ్ఞానాన్ని మనం అందరికి పంచితే ఆ దారిద్ర్యం తొలగిపోయి మనం ఆ కృష్ణుల్లాగా కుచేళ్ళలాగా మనం ఎదగగలుగుతాము. ఇప్పుడు మనం ఇచ్చే గుణాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇచ్చే గుణం అంటే ఒక డబ్బు ఇవ్వటమే కాదు, ఒక మాట సహాయం కానీ, ఎక్కడ ఏ అవసరం వచ్చిందో చేతనైనంత వరకు సహాయం. డబ్బు అంటే మనకున్న దాంట్లో కొంచెమైనా ఇచ్చుకుంటాం, మొత్తం ఇచ్చుకొని మనము మళ్ళీ బాధలు పడక్కర్లేదు. ఇప్పుడు రూపాయి ఉందనుకోండి, ఒక్క పావల మనం సేవా భావానికి ఖర్చు చేసుకోవచ్చు. అలా ధర్మం న్యాయం చేసుకుంటూ ఒక విత్తనం నాటితే 100 గింజలు ఎలా వస్తాయో అది ప్రకృతి ధర్మం. ఆ ప్రకృతి ధర్మం ఎలాగో మనం ఒక్కళ్ళకి ధ్యానం చెప్తే 100 మంది వస్తారు. ఆ ప్రకృతి ధర్మం మనం కూడా పాటిస్తే ఆ ప్రకృతి మనకి సహాయం చేస్తుంది. అలాగే అందుకే బ్రహ్మర్షి పితామహ ఇలా అంటారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, చేసుకోని వారికి చేసుకోనంత మహాదేవ అని పత్రిజీ గారు మనకి చెప్పారు. అందుకే మనం ఎప్పుడు మూఢనమ్మకాలతో ఉండి ఆ దుష్ట శక్తితో ఉండి మనం దివ్యాత్మ శక్తిని మర్చిపోతున్నాం మాస్టర్స్. ప్రకృతి ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనని ఎప్పుడూ కాపాడుతూ వస్తుంది. అందుకే ఎప్పుడు మనం అలా ఉండాలి. ఇప్పుడు కౌరవులందరూ ఎంతమంది ఆ మహాభారత యుద్ధం ముగిశాగా వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి పాండవులు తీర్థయాత్రలకు బయలుదేరతారు. కానీ స్నానం చేసి వస్తే పవిత్రత వస్తుందని, సకల పాపాలు హరించబడతాయని ఒక పండితులు సెలవిస్తారు. కానీ కృష్ణుడు తమతో రమ్మని ఆ పాండవుల్ని కోరతాడు. తనకు వీలు కాదని ఒక సొరకాయ ఇచ్చి తను బదులు దాన్ని తీసుకొని వెళ్ళమంటాడు. అప్పుడు వాళ్ళు ఆ సొరకాయని తీసుకొని 6 నెలల పాటు దేశంలో ఆలయాలన్నీ ఎన్ని నదులు ఉన్నాయో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో అన్నీ తిప్పుతారు ఆ సొరకాయని. తర్వాత దర్శించుకొని వచ్చి ఆ సొరకాయతో సహా పాండవులు అన్ని పుణ్యనదులు ఎలా వెళ్ళొచ్చారో తిరిగి వచ్చిన సందర్భంగా ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. అయితే శ్రీకృష్ణుడు తానిచ్చిన సొరకాయను ఆ విందు వంటకాలలో కలపమంటాడు. అప్పుడు ఆ సొరకాయ చేదుగా ఉండటం వలన ఆ విందు భోజనం అంతా పాడవుద్ది. అర్జునుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి, మీరు చూసుకోకుండా చేదు సొరకాయ ఇచ్చారు బావా అని, దాని వలన విందంతా పాడైంది అంటూ నిష్ఠూరంగా మాట్లాడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అది చేదు సొరకాయ కాదు అని
నాకు ముందే తెలుసు. అది చేదు సొరకాయ అని నాకు ముందే తెలుసు. అందుకే మీకు ఇచ్చి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేయించమన్నాను. అలా అయినా చేదు పోతుందేమోనని. కానీ ఎన్ని పుణ్య స్నానాలు చేసినా దాని చేదు పోలేదన్నమాట. ఇక మీ పాపాలు ఏం పోతాయి ఏమిటో అంటూ చిద్విలాసం చేశాడు. కనుక మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించినా కాస్త ఆనందం వస్తుందే తప్ప ఏ కర్మ తొలగదు. కర్మ తొలగాలంటే జ్ఞానం రావాల్సిందే. జ్ఞానం రావాలంటే ధ్యానం చెయ్యాల్సిందే. ధ్యానం చేస్తేనే మనం ఆ ప్రకృతితో, భూమాతతో, గోమాతతో అందరితోటి మన ప్రేమ, మన ఇలువలు పెరిగి ఆ ధర్మాన్ని పాటించుకుంటూ మనం ఆ ధ్యాన సాధనలో కొనసాగగలుగుతాము. అలాగా ధ్యానం చేస్తే మనకే కాదు, మన పిల్లలకి ఉపయోగపడుతుంది. మీరు తింటే మీ పిల్లలకి ఆకలి తీరుతుందా? లేదు కదా! అలానే మీరు ధ్యానం చేస్తే మీకు లాభం. వారు ధ్యానం చేస్తే వారికి లాభం. ఎవరి వలన వారికే లాభం. ఎవరి వలన వారికే నష్టం. కాకపోతే మనం ప్రతిరోజు ధ్యానం చేసి శాకాహారిగా మారి ప్రేమతో, శాంతంతో, సంతోషంతో ఉంటూ అప్పుడే మనల్ని చూసి అందరూ ఏదో ఒక రోజు అందరూ మారతారు. అప్పుడు మనం అందరం ఆ భూమాతని రక్షించుకుంటూ మనం చేసిన పనికి మనం తెలియకుండా ఎవరికైనా హాని కలిగిస్తే అది దోషమా, సంచిత కర్మ అవుతుందా అని మనకి మనం ప్రశ్నేసుకుంటూ మనం ఎంతో ఈ బౌద్ధ మతంలో లాగా మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఆ బుద్ధుడి అహింస సిద్ధాంతాన్ని పాటించుకుంటూ మనం జీవిస్తాం మాస్టర్స్. ఓకేనా మాస్టర్స్? యెస్ మేడం. థాంక్ యూ సో మచ్. సూపర్బ్! అంటే నేను ఎందుకు చెప్పానో నాకు తెలీదు. ఫస్ట్ దేవతలకి వాళ్ళకి పూజలు చేయమని చెప్పారు పెద్దవాళ్ళు గాని, ఇది చెప్పలేదని. మీరిప్పుడు చెప్పాక చెప్తూ ఉన్నప్పుడు అర్రె! మేడం గూడా ఇదే సింక్ అయ్యేటట్టు చెప్పారు ఈరోజు టాపిక్ అని మీరు అనిపించింది. చెప్తుంటే నాకు అదే వచ్చింది. అదే మేడం. ఎందుకు చెప్పానో తెలీదు. నాకు తెలియకుండానే అనుకోకుండా అలా చెప్పేసాను. చూడండి ఏదో ఒక దానికి కంపల్సరీగా ఉంటుంది. సో, ఇదే మనకు ప్రకృతి ఇచ్చే వరం ప్లస్ యాహ్! సపోర్ట్ కదా! సో, అండ్ ఇంకొకటి ఎప్పుడొచ్చామా మెడిటేషన్‌లోకి అలా అని కాకుండా ఎంత అర్థం చేసుకున్నారు మేడం మీరు. బద్రి సార్‌ని కానీ, సార్ కాన్సెప్ట్స్‌ని కానీ, ఆ జ్ఞానాన్ని అందుకోవటం సామాన్యులకైతే చేత కాదు. ఒక ధ్యానికే చేతనవుతుంది. అర్థమవుతుంది కూడా. ఆయన ఏం చెప్పారనేది. సో, యాహ్! అంతలాగా మీరు అర్థం చేసుకున్నారు. నాకదే అనిపిచ్చింది. ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు మేడం. సో, అండ్ ఇంకొకటి ఇప్పుడు పురాణాల దగ్గర నుంచి సీతామాత అదే చెప్పారు. ప్రకృతికి ఎప్పుడు కూడా మీరు ఇది చెయ్యొద్దండి. మీరొకటి తీసుకుంటున్నారంట ఆ తల్లి పర్మిషన్ తీసుకొని అండ్ ఇంకొకటి మనం ఒకటి నాటి తర్వాత ఆ! తీసుకోవాలని చెప్పారు అమ్మ. సో, అది అలా అర్థం చేసుకోవటం, దాని పట్ల మనం గౌరవ భావాలతో ఉంటూ మనం దాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి, మనం ఎలా ఆచరించాలనేది చాలా గొప్ప విషయం మేడం. ఆషామాషీ కాదు. సో, నేనందుకే చెప్పాను. ఎప్పుడొచ్చామని కాదు, అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి చాలా నా ఆహ్, జీవితంలో చాలా పొందాను మేడం. నిజంగా అసలకది చెప్తే నిజంగా నాకు నేనేనా అని అనిపించింది. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అసలకి నేను క్లాస్‌లో స్వరూపరాణి గారని జూమ్ క్లాస్‌లోకి జాయిన్ అయ్యాను. అసలకి నాకు ఆ మేడం అందుకే నా గురువు స్వరూపరాణి గారంటే అంటే మా జగద్గురు పత్రిజీ గారు. నాకు అవునవును. మట్టికి మనకెవరు చెప్పింటారో ఆ! మొదటగా ఆ! దారి చూపిచ్చింటారో వారు మనకి గురువుగారే. అది గురువు. తప్పకుండా మేడం. నిజమే. నేను దీంట్లోకి రావడానికి కారణం నా కూతురే. అయినా హ్మ్. సరే నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. నా కూతురు, నా తప్పకుండా. కూతురు ఫ్రెండు. ఇద్దరికీ నేను చెప్పాలి. కృతజ్ఞత చెప్పాలి. భావం చెప్పుకుంటాను. ఈరోజు ఈ చెప్పాలి. మాత్రానికి ఇంత ఆనందంగా ఉండడానికి కారణం వాళ్ళిద్దరని. నేను అందుకేగా ఇది బద్రి సార్ ప్రతి ఒక్కరిని గురువుగా చేసేసారు. అది. గురువులుగా మార్చేసారాయన. ఎవరిని శిష్యులుగా ఉంచలేదు. అందరు గురువులనే చెప్పారాయన. ఎంతో చక్కగా. ఆ గురుతర బాధ్యతల్ని కూడా అందరూ అలాగే స్వీకరించి, అలాగే చేస్తున్నారు కూడా. అవును.
వారితో పాటు ఉండిపోకుండా అందరికి తెలియచెప్తున్నారు. ముందుకు తీసుకెళ్తున్నారు. నేను అందుకే అనేది పిరమిడ్ మాస్టర్స్ ఊరికే కాదు. ఒక ధ్యానం చేస్తూ దీన్ని ఏదైతే ఆ బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తున్నారు. వారి కర్తవ్యంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. వెళ్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. సో, యెస్ మేడం. సూపర్బ్! చాలా చెప్పారు. అన్నీ చక్కగా ఎవరెవరు ఏం చెప్పారు? ఎవరు అహింస వైపుకు అంటే సారీ హింస వైపుకు వెళ్ళొద్దు. అహింస మార్గాన్ని పాటించాలని చెప్పారు. వీరంతా కూడా పాటించిన వాళ్ళే. ఆ! సో, కాబట్టి సూపర్బ్ మేడం. నిజంగా. ఎక్సలెంట్. థాంక్ యూ సో మచ్. చాలా చెప్పారు. ధన్యవాదాలు. చక్కగా, నాకు ఈ వివరంగా, అవకాశం ఇచ్చిన మీ నెమ్మదిగా చెప్పారన్నమాట అర్థమయ్యేటట్టుగా. థాంక్ యూ. ఓకే. నిజంగా. సాయి కుమారి మేడంకి ఆ! ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సూపర్బ్! సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా! సో మరి ప్రకృతికి మనం ఎంతసేపున్న అడుగుతాం నాకిది కావాలి, అది కావాలని చెప్పేసి మనమేమి ఇచ్చామో ఆలోచిద్దాం మరి ఒక్కసారి. ఇవ్వాలో కూడా మనం తెలుసుకుందాం. మరి చక్కగా మేడం గారు ప్రతి దేవి దేవతలు కూడా ఏం చెప్పారు? వాళ్ళేం పాటించారు? సో ఇదంతా కూడా వివరిస్తూ వచ్చారు చక్కగా. మరి మానవులుగా ఉన్న మనం, ఇంత జ్ఞానంతో ఉన్న మనం మరి మనమేం చేద్దాం? మనమే ఆలోచించుకుందాం. మన విచక్షణకే అది వదిలేద్దాం. ఫ్రెండ్స్ చెప్పాను. సారీ నేను ఏమంటే బద్రి గారు చెప్పిన మార్గంలో మనమంతా గూడా వెళ్తున్నాం. ఎవరు చెయ్యొద్దు, పెట్టొద్దని అంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ మనం అసహించుకోవద్దు కూడా ప్రేమతో ముందుకు వెళ్దాం. మనమంతా అలా వెళ్ళాల్సిన వాళ్ళమే కూడా. సో, కాబట్టి ఆహ్, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మరి ఈ చిన్న ప్రయత్నమే అండి. ఈ అవగాహన కార్యక్రమం ఇది మన ఛానెల్ ద్వారా చాలా మంది చూస్తున్న వారు ఉన్నారు. వీక్షిస్తున్న వారు. సో, ఎంతోమంది వారి అభిప్రాయం తెలియచేస్తూ వారి రెస్పాన్స్‌ని ఇస్తూ వస్తున్నవారు. సో, వారంతా కూడా దీన్ని ఈ జ్ఞానాన్ని అందుకొని మరో 10గురికి అందివ్వాలని కోరుకుంటున్నాను. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసేసేయండి. అలాగే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం మరవద్దు. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ అవగాహన చర్చా వేదికను మనం కొనసాగించుకుందాం. అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మరొకసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మేడం. థాంక్ యూ.